యెహోషువ తను తను ఆ యొక్క చివరి దశలో ఉన్నప్పుడు, లేకపోతే తను వృద్ధుడైనప్పుడు తను ఇశ్రాయేలీయులందరిని పిలిచి వాళ్ళకందరికీ కూడా చెప్తున్నటువంటి మాటలుగా మనం చూస్తా రావచ్చు. కాబట్టి ఇక్కడ మొదటి వచనంలో కూడా మనము అదే గమనించవచ్చు. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి, కాబట్టి మనం గమనించినట్లయితే ఆ దినాల్లో వాళ్ళు షెకెములోనే వాళ్ళు ఆ, అక్కడ దేవుని ఆలయం ఉన్నట్టుగా చెప్పబడతా వచ్చింది షెకెములోనే. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ కూడుకుంటా వచ్చినారు. కాబట్టి అందుకే మనము అదే వచనంలో మనం చూడవచ్చు, వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా యెహోషువ ఎక్కడ చెప్తా ఉంటున్నాడంటే దేవుని సన్నిధిలో చెప్పినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. వాళ్ళందరినీ పిలిచినాడు. పిలిచి వారికి అందరికి కూడా దేవుని సన్నిధిలో ఆ, వాళ్ళందరూ కూడా మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో కూడుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి దేవుని సన్నిధిలో యెహోషువ ఈ మాటల్ని వాళ్ళకి తెలియపరుస్తున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే మనం ఈ వచనాలన్నింటిని కూడా ధ్యానించుకున్నాం. కానీ నేను జస్ట్ ప్రీఫేస్గా నేను చెప్పేస్తాను, అంటే ఏం జరిగింది అనేటువంటి సంగతులు. మనం గమనించినట్లయితే యెహోషువ ఇక్కడ ఇశ్రాయేలీయులకందరికి ఏం చేస్తా ఉంటున్నాడంటే, వాళ్ళు ఏ విధంగా ఏర్పరచబడతా వచ్చినారు, ఏ విధంగా వాళ్ళు రక్షించబడతా వచ్చినారు, ఏ విధంగా దేవుడు వాళ్ళ మధ్యలో చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటినీ కూడా వాళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు కదా. మనం గమనించినట్లయితే ఈ యొక్క 2వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మనం అవే చూస్తా రావచ్చు. యెహోషువ వారికి ఎట్లాగూ దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, ఆ తర్వాత అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు వాళ్ళు ఏ విధంగా ఐగుప్తులో స్థిరపడతా వచ్చినారు, స్థిరపడినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళని ఏ విధంగా ఆ యొక్క బంధకాల నుంచి, ఐగుప్తు బంధకాల నుంచి వాళ్ళని విడిపిస్తా వచ్చినాడు అద్భుత రీతిలో అనేటువంటి విషయాలని, అదే విధంగా అరణ్యములో ఏ విధంగా వాళ్ళని నడిపిస్తా వచ్చినాడు కదా. ఆ ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలవుతా వచ్చింది, చీలిపోతా వచ్చింది. కాబట్టి యోర్దాను యోర్దాన్ నది దాటి వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క దేశాలన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటా వచ్చినారు, ఎవరు వాళ్ళ పక్షాన ఉన్నాడు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే ఆ అంతేకాదు వాళ్ళ మధ్యలో ఇంకా ఎవరున్నారంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు కదా. కాబట్టి బిలాము అనేటువంటి అబద్ధ ప్రవక్త వాళ్ళని దూషించాలి, లేకపోతే వాళ్ళని శపించాలని చూస్తా వచ్చినాడు. అటువంటి వారి నుంచి కూడా దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే వారిని తప్పించి వారిని ఎక్కడ పెడతా వచ్చినాడంటే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క వాళ్ళకి స్వాస్థ్యముగా ఇవ్వబడినటువంటి ఆ దేశంలో వారిని దేవుడు వాళ్ళని నివసింపజేస్తా వచ్చినాడు. అందుకే 13వ వచనంలో మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చిన్నాను, అంటే వాళ్ళు కట్టలే వాటల్ని, కానీ ఆ పట్టణాలను వాళ్ళకి ఇచ్చినాడు కదా. మీరు నాటని ద్రాక్ష తోటలను వాళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి దేవుడు వాళ్ళకి చేసినటువంటి మేలన్నిటిని కూడా ఒకసారి యెహోషువ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే యెహోషువకు తెలుసు, ఏమని తెలుసు అంటే ఆ ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మనం ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు కదా. అదే కీర్తనకారుడు కూడా చెప్తా ఉంటున్నాడు. కీర్తనలో మనం గమనించినట్లయితే 103వ అధ్యాయంలో మనకందరికి కూడా తెలిసినటువంటి భాగమే. చూడండి, కీర్తనలు 103లో మనం గమనించినట్లయితే ఆ నా ప్రాణమా, 2వ వచనం, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము కదా. కాబట్టి ఆయన చేసినటువంటి ఉపకారాలు, లేకపోతే ఆయన చేసినటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా ఏవి మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని ఆ యెహోషువ ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే వాళ్ళకి అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. అంతేకాదు చూడండి, కీర్తనలు 77వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఆ 11వ వచనం, కీర్తనలు 77వ అధ్యాయము, కీర్తన 77:11, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఈ ఆశ్చర్య కార్యములన్నిటి కూడా నేనేం చేస్తా ఉంటున్నాడంట,
మనసుకు తెచ్చుకుంటా ఉంటున్నాడంట కదా. మనసుకు తెచ్చుకుంటా ఉన్నాను, అంతేకాదు ఏమంటా ఉన్నాడు, నీ కార్యమంతయు నేను ఏం చేస్తాను, ధ్యానించుకుంటాను. కాబట్టి ఇది చెయ్యాలి అనేటువంటి సూచన వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు యెహోషువ కదా. చెప్పిన తర్వాత కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలంటే, ఈ దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ యొక్క మహాకార్యాలని, ఆయన చేసినటువంటి ఉపకారాలన్నిటిని కూడా ఎప్పటికి కూడా మర్చిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం వాటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం గమనించినట్లయితే, పూర్వము మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చినామో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చినామో, అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన నిన్ను నన్ను ఆయన ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి చేరుస్తా వచ్చినాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండి ఆ ఆ, యెహోషువ యొక్క మాటలు వింటా ఉంటున్నారు కదా. కాబట్టి దేవుడు బయలుపరిచినటువంటి మాటలన్నీ వింటా ఉంటున్నారు. కాబట్టి అటువంటి స్థితిలోనికి నిన్ను నన్ను తీసుకొస్తా వచ్చాడు. కాబట్టి ఈ విషయాలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. బట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి మన జీవితంలో చేసినటువంటి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలని మనం ఎప్పుడు కూడా ధ్యానించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఆ విధంగా మనము ఆ పరిస్థితుల్ని ఇక్కడ యెహోషువ వివరించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే 14వ వచనానికి వచ్చేసరికి మనం గమనించి చూడండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. కాబట్టి ఇప్పుడు ఎన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని యెహోషువ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి we have to remember all these things. By remembering all these things, what we have to do, కాబట్టి మనం ఏం చేయాలి, ఏం చేయాలంట, ఆయన్ని సేవించాలంట కదా. ఆయన్ని సేవించడంలో ఆ యొక్క ఆయన్ని సేవించడం అంటే ఏంటి, ఆయన్ని ఆరాధించడము కదా. ఆ ఆయన పరిచర్లో దేవుని యొక్క పరిచర్, దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్లో ఉండడము. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన సేవ కిందకే వస్తాయి కదా. రొట్టె కాబట్టి ఆ యొక్క ఆయన ఆ రక్త మాంసాల్లో పాలు పొందడం, ఇవన్నీ కూడా ఆయన ఆ సేవ కిందకే వస్తాయి. కాబట్టి ఆ ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట, ఎటువంటి సేవ చేయాలంట. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై కదా, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను. కాబట్టి మూడు మాటలు ఇక్కడ చెప్తా వచ్చినట్టు చూడండి. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకి పదే పదే చెప్పినటువంటి మాటలు ఇది, ఒకసారి కూడా కాదు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము మనం ఇదివరకే ఇది ధ్యానిస్తా వచ్చినాము. 12వ అధ్యాయము 24వ వచనంలో కూడా వాళ్ళకి అయ్యే చెప్తా వచ్చినాడు. ఎవరు, సమూయేలు చెప్పినటువంటి మాటలు ఇవి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసునో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము కదా. చూడండి, ఇక్కడ చాలా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవి మీరు తలంచుకొని. కాబట్టి యెహోషువ కూడా ఇదే ఫాలో అవుతా ఉన్నాడు. వాళ్ళకి మొట్టమొదటి ఏం చెప్పినాడంటే, దేవుడు వాళ్ళకి చేసినటువంటి గొప్ప కార్యాలన్నిటి కూడా వాళ్ళకి వివరిస్తూ వచ్చినాడు, జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వాళ్ళు ఒకసారి తలపోసుకున్న తర్వాత వాళ్ళకి ఏమని చెప్తా ఉంటున్నాడంటే, మీరు ఎట్లా ఉండాలంట, యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన్ను నిష్కపటముగాను సత్యముగాను సేవించాలంట. కాబట్టి భయభక్తులతో సేవించాలి. చూడండి, కీర్తనలు 2వ అధ్యాయము కీర్తన 2:11, కీర్తన 2:11 మనం గమనించినట్లయితే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. కాబట్టి మనము ఎట్లా సేవించాలంట, భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలంట కదా. అంతేకాదు అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు, మన రక్షణని ఏ విధంగా కాపాడుకోవాలంట. చూడండి, మన రక్షణ ఏ విధంగా కాపాడుకోవాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే అంతకంటే ముందు అపోస్తుల కార్యంలో కూడా మనం చూడవచ్చు. చూడండి, క్షమించండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో
ఆ మాటలు రాయబడతా వచ్చినాయి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఆ, 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. కాబట్టి మన సొంత రక్షణని కొనసాగించడం అంటే ఆయన సేవించడమే కదా. కాబట్టి మనము ఎట్లా సేవించాలంటే ఆయన్ని భయముతోనూ వణుకుతోనూ. కాబట్టి ఈ భయం అంటే ఏంటంటే దేవుడు అంటే రెస్పెక్ట్ అన్నమాట కదా. ఆ రెస్పెక్ట్ మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అందుకే ఆ మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఏమని చెప్తా వచ్చినాడంటే, నీవు నిల్చున్నటువంటి ప్రదేశము పరిశుద్ధమైనది కాబట్టి నువ్వేం చేయాలా, నీ కాళ్ళకు ఉన్నటువంటి జోళ్లు విడిచిపెట్టి రావాలా. కాబట్టి మనము అటువంటి రెస్పెక్ట్, వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు గాడ్. అంటే దేవుడు అంటే దేవుని విషయాల్లో ఆ యొక్క భయం కలిగినటువంటి వారంగా ఉంటూ రావాలి. దేవుని పనుల విషయంలో భయం కలిగినటువంటి వారంగా ఉంటూ రావాలి. దేవుని బిడ్డల విషయమై భయం కలిగినటువంటి వారంగా ఉంటూ రావాలి. దేవుని సేవకుల విషయమై భయం కలిగినటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఈ దినాల్లో ఎట్లా అయిపోయిందంటే విచ్చలవిడితనం అయిపోయింది కదా. ఆనాడు ఇశ్రాయేలీలు ఏ విధంగా అయిపోయినారో, ఎట్లా అయిపోయినారు, మోషే కొండపైకి వెళ్ళిపోతేనే వాళ్ళు ఏం చేస్తా ఉంటున్నారు, కింద ఇక్కడ విచ్చలవిడితనంగా అయిపోయినారు కదా. విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేస్తా ఉంటున్నారంటే ఇష్టానుసారంగా ఆ యొక్క దూడల్ని చేసుకుని దాని ముందు నాట్యం చేస్తూ విచ్చలవిడిగా వాళ్ళు దాన్ని ఆరాధిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ దినాల్లో అనేకమైన క్రైస్తవులు ఈ విధంగానే అయిపోయింది. అంటే మనము వాటి నుంచి దూరంగా ఉండేటువంటి వారంగా, దేవుడు అంటే భయము, దేవుని పిల్లలంటే భయము, దేవుని సేవకులంటే భయము, దేవుని సన్నిధి అంటే భయము. కాబట్టి అటువంటి భయము కలిగి మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ఆ విధంగా మనము ఉండాలని ఆయన కోరుకుంటా వస్తా వచ్చినాడు. కాబట్టి అపోస్తుల కార్యంలో కూడా ఆయన మనం గమనించినట్లయితే భయముతో ఆ విధంగా ఉండాలి అనేటువంటి విషయము జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కాబట్టి మనము ఆ విధంగా భయము కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలి. భయభక్తులు కలిగి మనం ఆయన్ని సేవించేటువంటి వారంగా మనం ఉంటూ రాదు. అంతేకాదు చూడండి, మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాల్లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. కాబట్టి చూడండి, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని చెప్తా ఉంటున్నాడు. చెప్పిన తర్వాత చూడండి, కామా పెట్టి ఏలయనగా మన దేవుడు ఎట్లా ఉన్నాడంట, దహించు అగ్ని అని. అంటే ఒక కాయిన్ తీసుకుంటే ఇట్ హాస్ టూ సైడ్స్. కాబట్టి మన దేవునికి కూడా టూ సైడ్స్ ఉన్నాయి కదా. కృప కలిగినటువంటి దేవుడు ఆ కృపని కలిగి మనం ఎట్లా ఉండాలంటే భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఆయన ఎట్లా ఉన్నాడంట, ఇంకొక సైడ్ ఎట్లా ఉన్నాడంట, దహించేటువంటి అగ్ని అన్నమాట. కాబట్టి మనము భయభక్తులతో, ఆ భయం అనేది ఉండాలి మన జీవితాల్లో. దేవుడు అంటే భయము, దేవుని సన్నిధి అంటే భయం, దేవుని పిల్లలంటే భయం, దేవుని సేవకుడు అంటే భయం, సేవకులంటే భయం. కాబట్టి ఈ భయము మనం కలిగి ఆ విధంగా మనము ప్రవర్తించేటువంటి వారంగా, ఆ విధంగా మనం ఆయన్ని సేవించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ విధంగానే ఇశ్రాయేల్ కూడా అదే యెహోషువ చెప్తా ఉంటున్నాడు. అంతేకాదు ఆయన్ను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. నిష్కపటముగా అంటే హానెస్టీ, లేకపోతే సిన్సియర్గా కదా. మనం సిన్సియర్గా ఉండాలి కదా. మనం మామూలుగా లెటర్ రాసే, ఎవరికి, మన పై అధికారులకు లెటర్ రాసే రాస్తాం, యువర్ సిన్సియర్లీ అని రాస్తాం కదా, యువర్ హానెస్ట్లీ అని రాస్తాం కదా. అంటే మనము నేను చెప్పేదంతా కూడా సత్యమైనటువంటిది, నమ్మకమైనటువంటిది, నేను నమ్మకమైనటువంటి వాడిని కదా. కాబట్టి అది నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది కదా. మనం ఆ విధంగా నిష్కపటముగా, హానెస్ట్గా, సిన్సియర్గా మనం ఆయన్ని సేవించాలి అనేటువంటి విషయము ఆయన కోరిక. అంటే హిపోక్రసీ అనేటువంటిది ఈ హానెస్టీకి ఆపోజిట్ వర్డ్, లేకపోతే ఆపోజిట్ వ్యతిరేక పదం ఏంటంటే హిపోక్రసీ కదా. అందుకే
యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు ఈ యొక్క వేషధారణని ఎన్నిసార్లు ఖండిస్తా వచ్చినాడంటే మనం సువార్తల్లో గమనించినట్లయితే అనేక మార్లు చూడవచ్చు. అయ్యో వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా కదా. పరిసయ్యులని శాస్త్రులని చూసి ఏమంటా ఉన్నాడంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంట, సున్నం కొట్టినటువంటి వాళ్ళలాగా ఉన్నారంట. చూడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగ్గపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి కదా. కాబట్టి పైకి సుందరంగా ఉంటాయి కదా, కానీ లోపల ఎట్లా ఉందంట, ఆ ఆ ఆ, ఎట్లా ఉందంట, చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో. కాబట్టి మనము ఆ విధంగా అంటే ఆ ఎట్లా ఉండాలంటే సిన్సియర్ గా ఉండాలి అనేటువంటి, ఆ విధంగా మనం జీవించాలి అనేటువంటి, ఆ విధంగా మనం ఆయన సేవించాలి అని ఆయన ఉద్దేశం కదా. భయంతో ఆయన్ని సేవించాలి. అంతేకాదు మనము ఎట్లా సేవించాలంటే నిష్కపటముగా, హానెస్ట్ గా, సిన్సియర్ గా మనం ఆయన్ని సేవించాలి. అంటే హిపోక్రసీ, వేషధారణ జీవితం అనేటువంటిది ఉండకూడదు. మనం అనేక సార్లు ద్వంద్వ జీవితం జీవిస్తూ ఉంటాం కదా. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా ఆ ద్వంద్వ మనస్సు కలిగినటువంటి వారు అని రాయబడతా వచ్చింది కదా, చెప్తా వచ్చినాడు, ప్రస్తావిస్తా వచ్చినాడు. కాబట్టి అటువంటి ఆ విమనస్కు కాదు కదా, అట్లా రెండు జీవితాలు, రెండు మనస్సులు, లేకపోతే బయటికి బాగా ఉండి ఆ పై అదే మనము అపోసరైనటువంటి పౌలు చెప్పినట్టు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు కదా. అనేక మార్లు మనం అట్లా ఉండకూడదు. అట్లే ఉంటాం అనేకలు. బయటికి బాగా ఉంటాం కానీ లోపల ఎట్లా ఉంటదంటే కుళ్ళు, కుతంత్రము, లేకపోతే ఇంకా ఏంటి ఏంటియో. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఆ విధంగా ఉండి మనం ఆయన్ని సేవించేటువంటి వారంగా ఉండకూడదు అనేటువంటిది ఆయన మనకు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు కదా. మనము హానెస్ట్ గా ఉండాలి, ఆయన్ని నిష్కపటముగా మనం ఆయన్ని సేవించాలి అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు కదా. ఇదే యెహోషువ అక్కడ వాళ్ళకి సెలవిస్తూ ఉంటాడు. అంతేకాదు ఎట్లా సేవించాలంట, సత్యముగా కదా. మనము ఎప్పుడు కూడా ఆ అబద్ధికులకి జనకుడు ఎవరు, సైతాను కదా. అసలు వాడు మొట్టమొదటి చెప్పింది అబద్ధం. ఎవరితో చెప్పినాడు, అవతో చెప్పినాడు కదా. కాబట్టి వాడు అబద్ధాలకి జనకుడు. కాబట్టి ఎఫ్ఎసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడతా వచ్చిన ఆ మాటలు మనం గమనించినట్లయితే మనం చూడండి, మీ తర్వాత వెళ్ళి చూడండి. అబద్ధాలకి జనకుడు. కాబట్టి ఆ వా కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా సత్యం పలికేటువంటి వారంగా, సత్యంగా ఉండాలి. మనము ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలి. మన జీవితాలు యథార్థంగా ఉండాలి. ఆదాము వాళ్ళు అదే చేయలేకపోతా వచ్చినారు. దేవుడు ఆ చల్లపూటను వచ్చి వాళ్ళ మధ్యలో తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉండి, ఆదామా ఏమి నువ్వు దాక్కొని ఉన్నావు అంటే, నేను ఏమంటా ఉన్నాడంటే దిగంబరిగా ఉన్నానంటే, నువ్వు దిగంబరిగా చేయబడింది ఎట్లా తెలుసుకున్నావు అది ఇది అంటే, నేను ఆ తినకూడనటువంటి ఫలం తిన్నాము. తిన్నావా అంటే అవును తిన్నాను. ఎవరు ఇచ్చినారంటే అవి ఇచ్చింది కదా. యథార్థత లేదు. కాబట్టి యథార్థత లేనటువంటి జీవితాలు. కాబట్టి ఆ విధంగా యథార్థంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కాబట్టి యథార్థమైనటువంటి జీవితం కలిగి ఆయన్ని సేవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. యథార్థముగా జీవించాలి. అందుకే ఆయన మనం ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఆయనే సత్యం. కాబట్టి ఆ సత్యము లేకపోతే ఆ ఫౌండేషన్ లేదు మన జీవితంలో. అంటే సత్యము లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారే లేరు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఆయనే సత్యము. కాబట్టి మన జీవితాల్లో సత్యం అనేటువంటిది లేకపోతే యేసుక్రీస్తు ప్రభు లేనట్టే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి మనం, కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే సత్యాన్ని ఆధారం చేసుకుని మనం సేవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. సత్యముగాను ఆయన సేవించాలి, సత్యముతో సేవించాలి. ఇక్కడ యెహోషువ కూడా ఇశ్రాయేల్కి అదే జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. మీరు ఐగుప్తు యొక్క దాసత్వంలోంచి బయటకు వచ్చినారు. ఇప్పుడు మీరు ఎట్లా జీవించాలంటే ఇట్లా మీరు ఆయన్ని సేవించాలి కదా అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా భయభక్తులతోనూ నిష్కపటముతోనూ అదేవిధంగా సత్యముతో మనం ఆయన్ని ఏం చేయాలంటే సేవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం.
అంతేగా చూడండి ఇంకా ఏమంటున్నాడంటే, మీ పితరులు నది అద్దరిన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. కాబట్టి వీళ్ళు అరణ్యంలో కూడా వాటినే సేవించున్నారు కదా, దూడలను పెట్టుకున్నారు, ఆ సేవిస్తా వచ్చినారు, ఐగుప్తు దేవతలను సేవిస్తా వచ్చినారు. కాబట్టి మీరు వాటినన్నిటి కూడా తోలివేసేయాలి, తీసివేసేయాలి. వాటినన్నిటిని తీసివేసి ఓ ఒకరినే సేవించాలి. ఎవరినంటే ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి సేవించాలి. కాబట్టి యెహోవానే సేవించాలి. మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించినటువంటి ఆయన్నే సేవించాలి. ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలోంచి బయటికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మిమ్మల్ని నడిపించినటువంటి, ఆరిన నేలను నడిపించినటువంటి ఆయన్నే మీరు సేవించాలి. యోర్దాన్ని నది దాటించి ఈ యొక్క రాజ్యాలన్నింటినీ కూడా, ఈ యొక్క మీరు కట్టనటువంటి పట్టణాలని, మీరు వేయనటువంటి ద్రాక్ష తోటలను మీకు ఇచ్చినటువంటి ఆయన్నే మీరు సేవించాలి. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆయన్నే సేవించాలి. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వేరే వేరే వాటినన్నింటిని కూడా సేవిస్తూ ఉంటాం కదా. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు, మనం ఆయన్నే సేవించాలి అనేటువంటి విషయము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి చూడండి 14వ వచనంలో మనం గమనించినట్లయితే, మనం భయభక్తులతో, నిష్కపటముతో, అదేవిధంగా నిష్కపటముగాను సత్యముగాను మనం ఆయన సేవించాలి. అంతేకాదు మనము ఆయన్నే మనం సేవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం ఒకప్పుడు ఈ యొక్క లోకములో మనం కూడా ఆ, ఏ విధంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉంటా వచ్చినారో, మనం కూడా పాపం యొక్క బానిసత్వంలో కదా, ఈ లోకం యొక్క బానిసత్వంలో మనం జీవిస్తా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన విడిపిస్తా వచ్చినాడు. కాబట్టి విడిపించినటువంటి ఆయన్నే మనము సేవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన్ని ఆ విధంగా సేవించాలంటే మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటిది ఏంటంటే, ఆయన చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అనేక మంది అందుకే మనం ఆరాధించడం అంటే, ఎందుకంటే ఆరాధన చేయాలి, ప్రతిదినం ఆరాధన చేయాలి, ప్రతిరోజు ఆరాధన చేయాలని అనేక సార్లు చెప్తా ఉండేది. ఎందుకంటే మనము ఆ విధంగా ఆరాధించినప్పుడు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేసినటువంటి కార్యాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. చూడండి 15వ వచనము మనం చూసుకొని మనము చూస్తాం. చూడండి, ముగించుకుంటూ వద్దాం. ఆ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. ఇక్కడ మనం అనేక మార్లు మనం ఇక్కడ గమనించినట్లయితే, మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనేటువంటి మాటనే మనం చూస్తాం. కానీ పైన చాలా చక్కని మాటలు రాయబడుతూ వచ్చినాయి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవనిని సేవించెదరో అని రాయబడుతూ వచ్చింది. అంటే ఇంగ్లీష్ లో అయితే అన్డిజైరబుల్, ఇఫ్ యు థింక్ దట్ సర్వింగ్ ద లార్డ్ ఈజ్ అన్డిజైరబుల్ ఆర్ సర్వింగ్ ద లార్డ్ ఈజ్ ఈవిల్ అని కొన్ని ట్రాన్స్లేషన్స్ లో రాయబడుతూ వచ్చింది. అన్డిజైరబుల్ అంటే ఆ ఏమని చెప్పవచ్చు అంటే, అన్డిజైరబుల్ అంటే అంటే మీకు నచ్చకపోవచ్చు అంటే, లేకపోతే కొన్ని కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే ఆ ఆయన్ని సేవించడం వలన ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు వస్తాయేమో. అన్డిజైరబుల్ అంటే లైక్లీ టు కాజ్ ప్రాబ్లమ్స్ అని కూడా అర్థం. అంటే వాటి వలన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అని అని కూడా అర్థం వస్తుంది అనమాట. కాబట్టి చూడండి, వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు, ఏమని చెప్తా ఉంటున్నాడు అంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని. ఒకవేళ యెహోవాని సేవించడం బట్టి మీ జీవితాల్లో కీడు రావచ్చు కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఇక అనేకమైనటువంటి మన మన చూడండి, మన అనేకమైనటువంటి భక్తుల్ని మనం చూస్తూ రావచ్చు. వాళ్ళందరూ కూడా ఆ అనేకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే యెహోవానే సేవిస్తూ వచ్చినారు కదా. కాబట్టి మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గిద్యోను కదా, వాళ్ళందరూ కూడా మొదటి వచనంలో ఉంది, వాళ్ళందరూ కూడా ఏమని ఉందంట చూడండి, అక్కడ రాయబడతా వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఆ మొదటి వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేస్తా వచ్చినారంటే దోషులైపోతా వచ్చినారు. కానీ గిద్యోను మాత్రమే ఒక్కడే కదా,
అంతేకాదు గిద్యోను తర్వాత మనం దూత కనపరిచిన తర్వాత ఏం చెప్తా ఉంటున్నాడంటే, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినాడు, యెహోవా చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ చేసినాడు కదా, ఆయన ఏమైనాడు అని అడుగుతా ఉంటున్నాడు కదా. చూడండి, అదే మనము న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ ఆ తరము ఎటువంటి తరం అంట, పాత తరం అంతా అంతరించిపోయింది, ఈ తరం ఎటువంటి తరం అంట, యెహోవాని ఎరగని తరం ఉంది, ఎరగని తరం ఒకటి వచ్చింది. అటువంటి తరములో కూడా గిద్యోను ఎట్లా ఉన్నాడంటే, దేవుడు చేసినటువంటి ఆ యొక్క మహోపకార్యములన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వాడిగా, లేకపోతే ఆ యొక్క మహోపకార్యములన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుని బట్టి దేవుడు ఆయన్ని ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులని బయటకు తీసుకొస్తా వచ్చినాడు. అంతేకాదు, రూతు గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 16వ వచనంలో రూత్ అంటుంది, ఏమంటదంటే, ఆ నువ్వు నన్ను వెంబడించవద్దని చెప్పవద్దు, ఆ నేను నిన్ను ఖచ్చితంగా వెంబడిస్తాను, నీ దేవుడే నా దేవుడు, కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెడతాను. కాబట్టి చూడండి, అటువంటి కమిట్మెంట్ అంటే ఆ ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అంటే, ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ కండిషన్స్, డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ కండిషన్స్, వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్, ఐ విల్ బి విత్ యూ అని రూత్ అంటా ఉంది. ఆమె యొక్క కమిట్మెంట్ అది కదా. కాబట్టి ఆ విధంగా మనము అనేక మంది వ్యక్తుల్ని, అంటే దానియేలు, షద్రకు మెషక్ అబేద్నెగోలు కదా, వాళ్ళు కూడా అగ్నిగుండం ముందుండి, ఓ నెబుకద్నెజరు, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు అగ్నిగుండంలో మమ్మల్ని వేయి, మాకేం ప్రాబ్లం లే, కానీ మేము ఎవరిని మొక్కుతాం, దేవుణ్ణే మొక్కుతాం, ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి ఆయన్ని మాత్రమే మొక్కుతాం, ఇంకెవ్వరిని కూడా మొక్కం, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కూడా మొక్కం. కాబట్టి ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కండిషన్, వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్, వి విల్ సర్వ్ ఓన్లీ ద లార్డ్ క్రియేటర్. కాబట్టి ఆ విధంగా వాళ్ళు కమిట్మెంట్ చేస్తా వచ్చినారు కదా. కాబట్టి ఈ యొక్క మాటకి అర్థం అదే. అంటే ఆ చూడండి, పదహారో అధ్యాయము యోహాను సువార్త 33వ వచనం. యోహాను సువార్త 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించును. కాబట్టి మనం దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు శ్రమ కలుగుతుంది కదా. ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. యోబు కూడా చూడండి, అందుకే ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, అన్ఫేవరబుల్ కండిషన్స్ లో కూడా దేవుణ్ణి సేవిస్తా వచ్చినాడు. ఎట్లా సేవిస్తా వచ్చినాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, కాబట్టి యెహోవా నామమునికే స్తుతి కలుగును కాక. కాబట్టి ఆ విధంగా ఆయన అన్ఫేవరబుల్ కండిషన్స్ లో కూడా దేవుణ్ణి ఆయన సేవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు శ్రమలు కలుగుతాయి, మనం ఎప్పుడు కూడా ఫేవరబుల్ కండిషన్స్ లోనే ఉన్నాం. We will be in undesirable conditions, we will be in unpleasant conditions, we will be in unfavorable conditions. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఆయన్నే సేవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి యెహోషువ అదే ఇక్కడ ఎట్లా ఉన్నాడంటే, రియల్ లీడర్ ఎట్లా ఉండాలి అనేటువంటిది చాలా, అంటే ఒక మాదిరిగా ఆయన చెప్తా ఉంటున్నాడు కదా. అందుకే ఏమంటా ఉన్నాడంటే, ఆ ఎట్లాంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురు, నేడు మీరు కోరుకున్నది, మీరెవరిని సేవింప కోరుకొను, నేనును నా ఇంటి వారును ఏమంటూ ఉన్నాడు, యెహోవానే సేవిస్తాము. మీ ఎట్లన్నా ఉన్ని ఫేవరబుల్ కండిషన్స్. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఆయనే తీసుకున్నాడు. అంటే హీ హాస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ యాజ్ ఎ లీడర్ కదా. ఒక లీడర్ కి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా యెహోషువకు ఉన్నాయి. కాబట్టి ఒక స్పిరిచువల్ లీడర్ కి ఉన్నటువంటి గుణగణాలు, లేకపోతే ఒక లీడర్ కి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా యెహోషువకు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా నేను ఏం చెప్తా ఉంటున్నా అంటే, మీరు ఎవరినైనా సేవించు, నేనును నా ఇంటి వారిని మాత్రం నేనేం చేస్తా అంటే యెహోవానే సేవిస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అటువంటి నిశ్చయత తీసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో ఎప్పుడు కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు, శ్రమలు కలుగుతాయి. మనం క్రైస్తవంగా ఉన్నప్పుడు మనకు శ్రమలు కలుగుతాయి. కలిగినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనం ఆయన్నే సేవించేటువంటి వారంగా మనం ఉంటురాలి, ఆయన్ని మాత్రమే సేవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం ఉండి అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలి కదా. అనేకమైనటువంటి వారికి మాదిరికరంగా ఉండాలి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో
మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు 3వ అధ్యాయంలో అదే చెప్తా ఉంటున్నాడు. మనము చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, 3వ అధ్యాయం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచుండని నీడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలి. అంటే అటువంటి సేవ మనం చేయాలి. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏ విధంగా యెహోషువ అయితే ఇశ్రాయేలీయులకి మాదిరికరంగా ఉండి మొట్టమొదటిగా స్టెప్ వేసి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, మీరు ఎవరినన్నా సేవించండి, మాకు సంబంధం లేదు, నేనును నా ఇంటి వారిని మాత్రం మేము యెహోవానే సేవిస్తాము అని ఆయన ఆ విధంగా ఒక మాదిరిగా ఉంటా వచ్చినాడు ఇశ్రాయేల్కి అందరికి. ఆ విధంగా మనం కూడా సంఘములో మన చుట్టుపక్కల మనము ఆ విధంగా మాదిరిగా ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ విధంగా క్రీస్తు యొక్క ప్రేమను ధరించుకొని మనం మాదిరికరంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అందుకే తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా ఏం చేస్తా వచ్చినారంటే చూడండి, ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా ఏం చేస్తా వచ్చినారంటే వాళ్ళు అంటా ఉన్నారు, యెహోవానే సేవించుడి, యెహోవాని సేవిస్తానని ఆయన చెప్పిన తర్వాత 16వ వచనంలో, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించేలా మేము శాపగ్రస్తుల మగుదుము గాక, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనల్ని మన తండ్రులను రప్పించి మన కళ్ళెదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనం కాపాడిన యెహోవాయే మన దేవుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటాం అంటున్నారు. కాబట్టి మేము కూడా ఇప్పటి నుంచి డెసిషన్ తీసుకుంటాం. ఏమని డెసిషన్ తీసుకుంటాం అంటే, అవును యెహోషువ నువ్వు చెప్తా ఉంటున్నావు అయ్యా కదా, నువ్వు నువ్వు మాదిరిగా ఉన్నావు మాకు, కాబట్టి మేము కూడా ఇప్పటి నుంచి డెసిషన్ తీసుకుంటాం ఏమనంటే, మేము ఆయన్నే సేవిస్తాం. ఎవరైతే మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చినాడు ఆయన కదా, అంతేకాదు మా మా మధ్యలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు, అరణ్యంలో గొప్ప సూచక్రియలు చేస్తూ వచ్చినాడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మాకు ఉంటా వచ్చినాడు, అటువంటి ఆయన్నే మేము సేవిస్తాం. కాబట్టి ఆ విధంగా యెహోషువ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్కి అందరికి కూడా మాదిరికరంగా ఉంటా వచ్చాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మాదిరికరంగా ఉండి ఆయన్ని సేవించాలి. మనం గమనించినట్లయితే తర్వాత ఇశ్రాయేల్ తప్పిపోతా వచ్చినారు, అది వేరే విషయం. అందుకే చూడండి, వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఒట్టు పెట్టుకుంటా వచ్చినారు. ఏమని ఒట్టు పెట్టుకున్నారంట, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలకు సేవించిన మేమేమవుతామంట, కాబట్టి యెహోవాను కాకుండా మేము వేరే వారిని సేవిస్తే శాపగ్రస్తులం అవుతామని వాళ్ళు అంటా వచ్చినారు. అందుకే ఒట్టు పెట్టుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనము న్యూ ఇయర్ వస్తానే అనేకమైనటువంటి రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. ప్రభా నేను ఈ సంవత్సరం నుంచి ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేయకపోతే నాకు అదే అట్లా ఇట్లా. కాబట్టి మనము చూడండి, ప్రసంగి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం చెప్పబడతా వచ్చింది. ఒట్టు పెట్టుకునేటువంటి విషయంలో, మొక్కుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 5:5 వచనం, 5వ అధ్యాయం 5వ వచనంలో, నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుకుంటే మొక్కుకొనుకుండుటయే మేలు. కాబట్టి మనం అనేక మార్లు వి విల్ మేక్ ఫాల్స్ ప్రామిసెస్ టు గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ కదా. ఆయన సన్నిధిలోకి వచ్చి అనేక సార్లు ప్రభా నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, ప్రభా నేను అట్లా జీవిస్తా, ఈ సంవత్సరం నుంచి ఇట్లా జీవిస్తా అని చెప్తా ఉంటాం, కానీ మనం దానికి తగినట్టుగా మనం జీవించలేం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. మనము మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఒకసారి ఒట్టు పెట్టుకుంటే మనం ఆ విధంగా ఒకసారి ఏదైనా చెప్పినప్పుడు మనం ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ముందు రావాలి. యెహోషువ లాగా మనం మాదిరికరంగా జీవించాలి. యెహోషువ లాగా మనం కూడా ధైర్యంగా చెప్పేటువంటి వారంగా. చూడండి, యెహోషువ తన ఒక్కడు మాత్రమే కాదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం, నేను కూడా నా ఇంటి వారు కూడా మేమందరం కూడా యెహోవాను సేవిస్తాము అనేటువంటి విషయము ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా సేవించాలి, ప్రీతికరమైనటువంటి సేవ జరిగించాలి. కాబట్టి అటువంటి కమిట్మెంట్ కదా, రూత్ ఏ విధంగా కమిట్మెంట్ తీసుకుందో
అటువంటి కమిట్మెంట్ మన జీవితాల్లో ఉండాలి. యెహోషువ ఎటువంటి కమిట్మెంట్ ఇచ్చినాడో అటువంటి కమిట్మెంట్ మన జీవితాల్లో ఉండాలి కదా. అంతేకాదు ఆ ఆ, యోబు ఎటువంటి కమిట్మెంట్ తో ఉన్నాడు, ప్రభువా ఫేవరబుల్ ఆర్ నాన్ అన్ఫేవరబుల్ కండిషన్స్, నా పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా, భార్య ఉన్నా భార్య తిట్టినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా నేను మటుకు నిన్నే సేవిస్తాను కదా. అంతేకాదు ఆ యోసి అంతేకాదు మనం గమనించినట్లయితే దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ప్రభువా ఎటువంటి పరిస్థితుల్లో, మేము మా దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా కదా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము ఏం చేస్తామంటే నిన్నే సేవిస్తాం, నీకే మొక్కుతాం, ఇంకెవరికి మొక్కం. కాబట్టి మనం కూడా అటువంటి డెసిషన్స్ మనము మన జీవితాల్లో మనం తీసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి ఆ విధంగా ఆ, మనం ఉండాలి అనేటువంటి విషయము జ్ఞాపకం చేయబడుతోంది. శిష్యులు కూడా, వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మిమ్మల్ని మేము వెంబడిస్తాము అనేటువంటి విషయము. అందుకే అపోస్తుడైనటువంటి మనం చూడండి, గమనించినట్లయితే పౌలు, బర్నబాలు కూడా ఆ విధంగానే జీవిస్తూ వచ్చినారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట. 22వ వచనం, 21, 22 వచ్చినారు చూడండి. 14వ అధ్యాయం 21. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఇకోనియాకును, అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా సేవ చేస్తూ వచ్చారు. వాళ్ళని అనేక మంది మనసులను దృఢపరుస్తూ వచ్చినారు కదా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు. జీవించడం మాత్రమే కాదు, అనేక మందికి వాళ్ళు మాదిరిగా ఉంటా వచ్చినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనము ఆయన మనల్ని ఆ ఆ, మన ఎటువంటి పరిస్థితుల్లోంచి తీసుకొచ్చినాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఒక కమిట్మెంట్ తో మనము ఆయన్ని సేవించేటువంటి వారంగా ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, భయభక్తులతోనూ నిష్కపటముగాను సత్యముగాను మనం ఆయన్ని సేవించాలి. ఆ విధంగా మనం ఆయన సేవించాలని ఆయన కోరుకుంటా వస్తా ఉన్నాడు. ఆ విధంగా మనము ఆయన్ని సేవించినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.